ఎన్నికల వేళ చేనేత కార్మికులకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం నెరవేర్చాలని చేనేత సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ డిమాండ్ చేసింది. చేనేత సహకార సంఘాలకు తక్షణమే ఎన్నికలు నిర్వహించాలని జాయింట్ యాక్షన్ టీం నాయకులు బాలాజీ సత్యనారాయణ, మరివాడ వెంకట్రావు డిమాండ్ చేశారు. చేనేత సహకార సంఘాలకు పావల వడ్డీ రుణాలను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సకాలంలో నిధులు విడుదల చేసి చేనేత పరిశ్రమలను ఆదుకోవాలన్నారు. ఫిబ్రవరి 22న మంగళగిరిలోని నేతన్న విగ్రహం వద్ద తలపెట్టిన మహాధర్నాలో పాల్గొని విజయవంతం చేయాలని చేనేత కార్మికులకు పిలుపునిచ్చారు. కార్మికులు సహకార సంఘాలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఫిబ్రవరి 22వ తేదీ మంగళగిరిలో 15 చేనేత కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించడం జరుగుతుంది. ఈ మహాధర్నాలో పెద్ద ఎత్తున చేనేత కార్మికులు, మాస్టర్ వేవర్స్, అలాగే చేనేత సహకార సంఘాల ప్రతినిధులు అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి చేనేత ఐక్య కార్యాచరణ సమితి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సమయంలో చేనేత కార్మికులు ఎదుర్కొన్న సమస్యలన్నీ కూడా మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పరిష్కరిస్తామని చెప్పేసి ఆ రోజు హామీ ఇచ్చి కార్మికుల ఓట్లతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు ఏ ఒక్క సమస్య కూడా పరిష్కరించకపోగా ఈ రోజు ఎక్కడా కూడా చేనేత కార్మికుల గురించి పెదవి విప్పకపోవడం దుర్మార్గం. ఈ రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న చేనేత కార్మిక వ్యతిరేక విధానాలపై ఫిబ్రవరి 22వ తేదీ మంగళగిరిలోని నేతన్న విగ్రహం వద్ద జరుగుతున్న మహాధర్నాలో కార్మికులందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel